మరుపూరు గ్రామం, పొదలకూరు మండలం. నా పేరు కలిచేటి రామిరెడ్డి. మా ఊర్లోనే సుమారు 10 ఎకరాలు ల్యాండు, గవర్నమెంట్ భూమి. ఇస్కాన్ సిటీ 2 అనేవాళ్ళు అక్రమంగా వచ్చి మా భూమి, అంటే అది పశువులు, మా జీవాలు, మేకలు, ఆవులు, గొర్రెలు ఆ అడవిలో మేత మేచి నీళ్లు త్రాగేదానికిగా ఆ గుంటలోకి పోయి నీళ్లు తాగుతుంటేవి ప్రతిరోజును. అయ్యేందంటే ఇస్కాన్ సిటీ 2 అని అక్రమ లేఅవుట్ వేసి దాంట్లోనే ప్రభుత్వ భూమిని ఉన్న గుంటని పూర్తి చేశారు. మా పశువులు నీళ్లు తాగేదానికి లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టి చేసేసారు. మేము గతంలో కలెక్టర్ గారికి జనవరి 15వ తేదీన అర్జీ ఇచ్చుకున్నాము. ఇచ్చినా కానీ పొదలకూరు ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. దానికి మాకేమి విచారణ జరిపి న్యాయం చేయమని కోరుకొని ఇచ్చాము. దానికి ఏమంటే కలెక్టర్ గారు మాకేమీ న్యాయం జరగకపోగా తర్వాత ఆర్చి కట్టి మెయిన్ తారు రోడ్లు వేసి గుంటకాడ ఒక గుడి కట్టేసి నీళ్ళ గుంట దగ్గర చేసేసి మాకు అన్యాయం చేశారు. దయచేసి మాకు ఏదో న్యాయం చేయాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము. మా ప్రభుత్వ భూమి, మా పశువులు నీళ్లు తాగేత, గొర్రెలు, మేకలు అన్నీ నీళ్లు తాగుతుండి, ఆవులు అన్నీ ఇప్పుడు గుంట బూడి చేశారు. మా పొయ్యే డొంకని లేకుండా ప్లాట్లు వేసేసి అక్రమంగా అమ్ముకుంటున్నారు. మా జీవాలు, పశువులు అన్నీ మేత మేస్తే నీళ్లు తాగేదానికి అవకాశం లేదు. గుంట బూడి చేశారు. మాకు న్యాయం చేయాలి. మాకు నీళ్లు తాగేదానికి పశువులు, మేము ఒకటి మీద ఆధారపడి బతికేవాళ్ళం. గ్రామ ప్రజలందరూ అడవిలో మేపుకోవడం, ఆ గుంటలో నీళ్లు పెట్టుకోవడం, ఇంటికి వస్తున్నాం. 8 ఎకరాలు ఉంది. దాంట్లో 2 ఎకరాల 96 సెంట్లు, సర్వే నెంబర్ 22లో 2 ఎకరాల 96 సెంట్లు. అది గుంట ఉండేది. 528 సర్వే నెంబర్లో 5 ఎకరాలు 2 సెంట్లు డొంక, ఆ గుంట దగ్గరికి పోయే డొంక ఉండేది. ఇప్పుడు ఇస్కాన్ సిటీ 2 అనే పేరుతో లేఅవుట్ వేస్తూ దాని అంతా ఆక్రమించుకొని ప్లాట్లు పెట్టి ఆక్రమించేసినారు. ఆ గుంటను కూడా బూట్ చేశారు. మేము జనవరి 19వ తేదీ కలెక్టర్ గారికి అర్జీ కూడా ఇచ్చాము. అయినా కానీ అక్కడే స్పందన లేదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంతా ఇప్పుడు అక్కడ ఒక గుడి కట్టడం, రోడ్లు వేయడం అంతా చేసి ఉన్నారు. అందుకని మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారికి అర్జీ ఇస్తామని. ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.